సో నమస్తే మామ. ఎవ్వరి సిచ్యువేషన్ ఎట్లుందో నాకు తెలియదు. నాకైతే అస్సలకి అవతలేదురా. ఎప్పుడెప్పుడు 12 సెప్టెంబర్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను నేను ఈగర్గా. సరే, ఈ వీడియో పర్పస్ ఏంటంటే నాకు తెలిసి చాలామంది రియలైజ్ అయిపోయినారు ఇప్పటికీ. ఈ లైక్ ఇప్పుడు వస్తుంది 12 సెప్టెంబర్కి డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిలర్ మూవీ. ఇది ఎంత పెద్ద రిలీజ్ అంటే ఒక యానిమే మూవీ ఇండియా పరంగా రిలీజ్ అవుతుంది చూసుకుంటే చాలా పెద్ద మూవీ ఇది. నేను చెప్తా, ఒక్కొక్క పాయింట్ చెప్తా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు ఎంత ఎక్సైటెడ్ ఉన్నారో మూవీ కోసం కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక మనం స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి టోటల్గా ఇప్పుడున్న న్యూస్ ప్రకారం ఇండియా మొత్తంలో 750+ థియేటర్స్లో ఇది రిలీజ్ అవుతుందంట. ఇది ఎంత పెద్ద అచీవ్మెంట్ అంటే రీసెంట్గా చాలా ఫిల్మ్స్ వచ్చినాయి, కానీ ఇంత హ్యూజ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్లో రిలీజ్ కాలేదు. అర్థం చేసుకోండి మీకు సిచ్యువేషన్ ఎట్లుందండి. ఇక్కడ అప్పట్లో 2020లో అనుకుంటా ముగెన్ ట్రైన్ వచ్చిందా, అప్పుడు కోవిడ్ టైం ఉండే అంతా వేరే అనుకోండి. అప్పుడు కూడా జస్ట్ 150 థియేటర్స్ మాత్రమే రిలీజ్ అయింది, కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా 750+ థియేటర్స్లో కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, మ్యాక్సిమం పెరుగుతుంది కూడా ఫిక్స్ అయిపోయింది ఇది. అండ్ జర కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక నేను మీకు ఇక్కడ చూపిస్తా. అంటే జపాన్లో రిలీజ్ అయిన తర్వాత అక్కడ కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ డే రోజు 1.7 బిలియన్ యెన్ అంటే మన ఇండియన్ కరెన్సీలా 1027 CR కలెక్ట్ చేసింది. ఏంది తక్కువనే కదా వన్ డే అనుకోవచ్చు, అస్సలు తక్కువ కాదు. మన ఇండియన్ అంటే ఇక్కడ 1 రూపీ అక్కడ జస్ట్ హాఫ్ రూపీ, అంటే ఆట, మన తెలుగు భాష చెప్పాలి ఆట రూపాయి. సో సేమ్ అటు ఇటు కన్వర్ట్ చేసుకుంటే అంటే ఇక్కడ 1 రూపీ అట్లా 1 రూపీ అట్లా కన్సిడర్ చేసుకుంటే టోటల్గా 2000 CR అన్నట్టు. ఓకే, వదిలేద్దాం. వీకెండ్ అయిపోయేసరికి 5.25 బిలియన్ అని. ఇంకో విషయం, ఇదేంది ఓన్లీ జపాన్లోనే, వరల్డ్ వైడ్లో కాదు. ఎందుకంటే జపాన్లో జూలై ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ జూలై మంత్లో రిలీజ్ చేసినారు. ఓన్లీ జపాన్లో మాత్రమే వాళ్ళ ఫస్ట్ వీకెండ్ అయిపోయేసరికి 3170 CR కలెక్ట్ చేసింది. ఇది మామూలు ముచ్చట కాదు. చాలా కంట్రీస్లో, పెద్ద పెద్ద కంట్రీస్ లైక్ ఇండియా, USA, చాలా కంట్రీస్లో ఇంకా ఇది సెప్టెంబర్ 12కే ఆ రోజే ఉంది అన్నిట్లో రిలీజ్ డేటు. గుర్తుపెట్టుకోరు మామ, ఇక మామూలు ఉండదు. కలెక్షన్ జై అని వేస్తాయి. ఇప్పుడు 2020లో రేంగోకు చనిపోయిన మూవీ ఉంది కదా, సో అది 2020లో వచ్చింది. అప్పుడే లైక్ ఆ లాక్డౌన్ టైంలోనే ఇది ఎంత 500 మిలియన్ యెన్ కలెక్ట్ చేసింది. తోపు ముచ్చట. అండ్ నేను మాట్లాడినా కదా 750+ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అక్రాస్ ఇండియా అని. జస్ట్ 750+ థియేటర్స్ కాకుండా ఇంకా హైలైట్ ఏం తెలుసా, ఇది మనకు హిందీ, ఇంగ్లీష్, జాపనీస్ విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్, తెలుగు, తమిళ్, ఈ అన్ని లాంగ్వేజెస్లో టోటల్గా 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. ఇది మామూలు అచీవ్మెంట్ కాదు. ప్లస్ నేను వాటి డబ్స్ చూసిన, అంటే నార్మల్గా మన తెలుగు డబ్స్కి తోటి మాట్లాడుతున్నాను, ఎందుకంటే మనం ఒకటి కాబట్టి. మన తెలుగు డబ్స్లో లైక్ రీసెంట్గా వచ్చిన డబ్స్ అంత బాగాలేవు అనుకో, ఇప్పుడే నన్ను ఇక మీకు అర్థమైపోయింది. నేను ఏం జడ్జ్ చేస్తలేను, ఫస్ట్ చెప్తున్నాను నేను లైక్ ఆ డబ్ క్వాలిటీ ఎంత దరిద్రంగా ఉందని. కానీ మీరు యూట్యూబ్లోకి పోయి డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిలర్ తెలుగు ట్రైలర్ చూసిర్రు అనుకో, కోసుకుంటారు అంటే నేను మరీ లేపుతున్నాను కాదు. ఎందుకంటే చాలా ప్రొఫెషనల్గా హై క్వాలిటీ స్టాండర్డ్స్ తోటి మంచిగా చేశారు. నిజంగా చాలా మంచిగా ఉంది. ఒకసారి మీరు వెళ్ళి చూడండి. లైక్ బేస్ వాయిస్ కానీ, రాసుకున్న డైలాగ్స్ కానీ, ప్రతి ఒక్కటి నిజంగా చాలా బాగుంది. ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ కమింగ్ టు 750 థియేటర్స్ అని చెప్పిన కదా, సో మోస్ట్ ప్రాబబ్లీ ఏమంటే మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయి కదా, ఇక్కడనే ఎక్కువ ఉండొచ్చు. బట్ స్టిల్ 750+ థియేటర్స్ అంటే చాలా మంచిదే. కొంచెం విలేజెస్లో ఉండే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కావచ్చు, బట్ మ్యాక్సిమం అందరికి అవైలబుల్గానే ఉంటుంది. చెప్పినా కదా, పక్కా ఇంకా థియేటర్స్ పెరుగుతాయి. ఎందుకంటే మూవీ రిలీజ్కి ఇంకా ఆల్మోస్ట్ ఎంత 7 days ఉంది. ఈరోజు ఎంత అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం ఈరోజు సెప్టెంబర్ 5th మాత్రమే. ఇంకా 7 days టైం ఉంది. మామూలు ఉండదు. పక్కా మీ గ్యాంగ్ని వేసుకొని ఓరి బట్టలు నింపుకుంటారు, కిరాకు ఉంటుంది. అండ్ అస్సలకి థియేటర్స్లో మిస్ కావద్దు. సో అది మ్యాటరు. అండ్ మీరు ఈ మూవీకి ఎంత ఎగ్జైటెడ్ ఉన్నారో చెప్పండి. నేను చెప్తున్నా కదా, మీకు నా ఎక్స్ప్రెషన్లో, నా మాటలలో అర్థం అయిపోలే ఎట్లున్నా నేనని. లైక్ నా ఎక్స్పెక్టేషన్స్, నా ఊపు ఎట్లుందని, ఎప్పుడెప్పుడు 12 సెప్టెంబర్ వస్తుందా, ఎప్పుడెప్పుడు పోదామా అని అస్సలు అవతలేదు నాకు. సో అది సిచ్యువేషన్. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది.
అండ్ చెప్పినా కదా మీరేమనుకుంటారు, మీరు ఎంత ఎక్సైటెడ్ ఉన్నాడు, మీరు ఏ దోస్తులతో పోదాం అనుకుంటారు, ఎవరితో పోదాం అనుకుంటారు కామెంట్ సెక్షన్లో పక్కా చెప్పండి. అండ్ మ్యాక్సిమం స్పాయిలర్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఒక్కటి వచ్చినా కానీ థియేటర్స్ ఎక్స్పీరియన్స్ పోతుంది. నేను ట్రైలర్ తప్ప ఏది చూడలేదు. ఇలా రీల్స్ చూస్తుంటే కదా, రీల్స్ చూస్తుంటే వస్తుంది జే అండ్ స్కిప్ గ్యాప్లా స్కిప్ కొట్టేస్తున్నా. సో అది జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటికిప్పుడు అంటే నేను ఒక వీడియో ప్లాన్ అనుకున్నా. ఏంటంటే ఒకసారి అసలు సీజన్ 1 నుంచి సీజన్ 4 వరకు ఏం జరిగిందో దడ షార్ట్ అండ్ సింపుల్ కట్లా ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను అనుకుంటున్నాను. అండ్ దీని మీద మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఇంతమంది పక్కా సెప్టెంబర్ 12కి మిస్ కావద్దు. అండ్ ఏమైనా అప్డేట్స్ ఉంటే ఏమన్నా పక్కా చేస్తా. అండ్ ఈ చెప్పిన కదా అసలు ఈ టైం లైన్లో ఏం జరిగిందో ఒకసారి మళ్ళీ రీక్యాప్ వేసుకుందాం అనుకుంటే, ఓకే మీకు కావాలా వీడియో అనుకుంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, మనం పక్కా చేద్దాం. అండ్ ఈ వీడియోకి ఇంత మరి. అండ్ అరిగతో గుజైమస్, బై బై.